ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేస్తున్నారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్రమౌళికి నామినేషన్ పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతిగా అభ్యర్థి రాధాకృష్ణన్ నామినేషన్ వేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు కూడా పాల్గొంటున్నారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్రమౌళికి రాధాకృష్ణన్ నామినేషన్ పత్రాలు అందజేస్తున్నారు. రాధాకృష్ణన్ పక్కన పీఎం నరేంద్ర మోడీ, ఇతర నాయకులు కూడా ఉన్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్రమౌళికి నామినేషన్ పత్రాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్రమౌళికి నామినేషన్ పత్రాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఎన్డీఏ నేతలు హాజరయ్యారు. 4 సెట్ల నామినేషన్ పత్రాలు కూడా సమర్పించారు. నామినేషన్ పత్రాలపై ఎన్డీఏ నేతలు సంతకాలు కూడా చేయడం జరుగుతుంది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ నామినేషన్ వేస్తున్నారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్రమౌళికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఎన్డీఏ నేతలు హాజరయ్యారు. 4 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. इस पूरी प्रक्रिया में भारी है। 9 सितंबर को उपराष्ट्रपति पद के लिए चुनाव होना है। और राधाकृष्णन जो हैं वो किशोर अवस्था में ही आरएसएस और जनसंघ से जुड़े थे। 1990 के दशक के अंत में कोयम्बतूर से 2 बार लोकसभा चुनाव जीते और कई राज्यों के राज्यपाल भी रहे हैं सीपी राधाकृष्णन।